వర్తమాన ఎక్స్‌ప్రెస్ కి స్వాగతం. నేను మీ బండారు సురేష్. ఈ రోజు వార్తల్లో ప్రధాన అంశాలు. హరీష్ రావు సభను తప్పుదోవ పట్టిస్తున్నారు. డిప్యూటీ సీఎం భట్టి. శాసనసభను బారాస ఎమ్మెల్యే హరీష్ రావు తప్పుదోవ పట్టిస్తున్నారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విమర్శించారు. స్పీకర్ అనుమతితో అప్పులపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. శాసనసభ సమావేశాలలో భాగంగా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రశ్నోత్తరాలు నిర్వహించారు. కేటీఆర్ పై కేసుకు రంగం సిద్ధం. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో మాజీ మంత్రి బారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పై కేసు నమోదుకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అనుమతి ఇవ్వడంతో అధికారులు సిద్ధమవుతుంది. గవర్నర్ అనుమతిని ఏసీబీ పంపాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. లోక్సభలో జమిలీ బిల్లు ప్రవేశపెట్టిన కేంద్ర కేబినెట్ ఆమోదించిన జమిలీ ఎన్నికల రాజ్యాంగ సవరణ బిల్లును మంగళవారం లోక్సభలో ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఒకే దేశం ఒకే ఎన్నిక పేరుతో రానున్న 129వ రాజ్యాంగ సవరణ బిల్లును కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రాయ్ మొఘల్ సభలో ప్రవేశపెట్టారు. తెలంగాణలో ఎంబీబీఎస్ బీడీఎస్ విద్యార్థులకు ఊరట. తెలంగాణలో ఎంబీబీఎస్ బీడీఎస్ విద్యార్థులకు హైకోర్టులో ఊరట లభించింది. ఇతర రాష్ట్రాలలో చదివిన రాష్ట్ర విద్యార్థులను స్థానికులుగా పరిగణించాలని కోర్టు పేర్కొంది. ఈ మేరకు జీవో 140 సవరించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. జూలై తర్వాత చేపట్టిన అక్రమ నిర్మాణాలు కూల్చివేశాం. హైడ్రా కూల్చివేతలపై కమిషనర్ రంగనాథన్ కీలక వ్యాఖ్యలు చేశారు. జూలై తర్వాత చేపట్టిన అక్రమ నిర్మాణాలను కూల్చివేశామని ప్రకటించారు. నేడు శీతాకాల విడిదికి రాష్ట్రపతి రాక. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మంగళవారం శీతాకాల విడిదికి సికింద్రాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి రానున్నారు. ఆంధ్రప్రదేశ్లోని గన్నవరం నుంచి ఆమె ప్రత్యేక విమానంలో అకింపేటలో వాయుదళ శిక్షణ కేంద్రానికి సాయంత్రం 5:10 చేరుకుంటారు. పొద్దెక్కిన వదలని చలి. రాష్ట్రంలో చలి తీవ్రత కొనసాగుతుంది. సాయంత్రం 5 గంటల నుంచి మొదలవుతున్న చల్లగాలి మర్నాడు ఉదయం 10 గంటలు దాటినా తగ్గడం లేదు. ఆరు బయటే కాదు ఇంట్లో ఉన్నవారు గజగజ వణికిపోతున్నారు. గన్నవరంలో రాష్ట్రపతికి ఘన స్వాగతం. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆమెకు ఘన స్వాగతం పలికారు. 3 బిల్లులకు శాసనసభ ఆమోదం. బారాస భాజపా సభ్యులు నిరసనల మధ్య తెలంగాణ శాసనసభ 3 బిల్లులకు ఆమోదం తెలిపింది. యంగ్ ఇండియా, ఫిజికల్ ఎడ్యుకేషన్, స్పోర్ట్స్ వర్సిటీ బిల్లు, విద్యాలయాల చట్ట సవరణ బిల్లు, తెలంగాణ జీఎస్టీ సవరణ బిల్లుకు ఆమోదం లభించింది. భారీ నష్టాలలో ముగిసిన దేశ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాలలో ముగిశాయి. సెన్సెక్స్ 1064 పాయింట్లు, నిఫ్టీ 322 పాయింట్ల చొప్పున నష్టపోయాయి. ఇంతటితో ఈ వార్తల సమాప్తం. మరిన్ని వార్తల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ వర్తమానం ప్రతి నిమిషం సమాజం కోసం. థ్యాంక్ యూ.